హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిటెక్ నాని ఛానల్. ఫ్రెండ్స్, ఇంక ఇవాళ వీడియో చూసుకున్నట్టయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చానమాట. అదేంటంటే మనకైతే ఫ్యాంపే వీడియో అయితే చేసి మీకైతే చాలా ఏళ్ళు అయితే అయిపోతుంది కదా. ఈ ఫ్యాంపే వీడియోకి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఏటీఎం కార్డ్ అయితే ఇప్పుడైతే ప్రైస్ అయితే డౌన్ అయింది. అందుకని అయితే ఒక 99లో వస్తుంది కాబట్టి ఏటీఎం కార్డ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఏటీఎం కార్డ్ ఆర్డర్ పెట్టిన తర్వాత మనకైతే ఒక కోఇన్సిడెంట్గా ఒకటైతే జరిగిందనమాట. ఆ కోఇన్సిడెంట్ ఏంటి అనేది మీరైతే వీడియోలో అయితే చూడబోతున్నారు. ఇంకా అంతకన్నా ముందు ఈ వీడియోని మీరు ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హరిటెక్ నాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకైతే ఫ్యాంపే వాళ్ళ దగ్గర నుండి వచ్చిన పార్సిల్ అయితే చూడొచ్చు. ఫ్యాంపే వాళ్ళ దగ్గర నుండి వచ్చిన పార్సిల్ అయితే మనకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. చూస్తుంటే వెనక ఫ్యాంపే అయితే రాసి ఉందన్నమాట. ముందు చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ అయితే రాసి ఉంది. ఇంకేం లేదు, సింపుల్గా దీన్ని అయితే కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత లోపల ఏమొచ్చినాయో చూద్దాం. చూసినట్లయితే మనకైతే అక్కడ 3 అనేది ఏదో మన మెన్షన్ అయితే చేస్తుంది. మనకి పోస్టల్ దగ్గర నుంచి వచ్చింది కదా, అంటే మనకి కొరియర్ ఆఫీస్ దగ్గర నుండి తీసుకొచ్చాం. ఇదేంటంటే తీసుకురావడం కొంచెం లేట్ అయితే పట్టిందనమాట. దీంట్లోనే మీకు ఆ కోఇన్సిడెన్స్ ఏంటో చెప్పబోతున్నాను ఈ వీడియోలో. చూసినట్లయితే మీకు అక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఆ కార్డ్ అయితే ఒక బాక్స్లో అయితే వచ్చిందనమాట. ఆ కవర్లో ఉండి తీసినట్లయితే ఇంకా చూసినట్టయితే ఆ కవర్లో అయితే అంతకు మించి మీకైతే ఏమీ లేదు, అందుకని చూపిస్తున్నాను అనమాట. చూడొచ్చు. ఇంకా తర్వాత బాక్స్ అయితే ఓపెన్ అయితే చేద్దాం సింపుల్గా. ఆ ఫ్యాంపే బాక్స్ అయితే తీసుకొని చేతిలో పట్టుకున్నాను. చూసి మీరు ఇంకా అక్కడ చూడొచ్చు. ఇంకా అయితే దాని మీద అయితే రకరకాలు అయితే వస్తున్నాయి. వెల్కమ్ టు ఫ్యామ్ అని అయితే రాసి అయితే ఉందన్నమాట. ఆ పేపర్ మీద అయితే బాక్స్ అయితే చూడొచ్చు, చాలా ఖాళీగా అయితే ఉంది. ఇంకా అక్కడ కూడా ఏం లేవని చూపిస్తున్నాను. తర్వాత అక్కడ మీకు చెప్పాను కదా, వెల్కమ్ టు ఫ్యామ్ అని అయితే ఒక కార్డు అయితే ఉంది. ఆ కార్డు తీసిన తర్వాత మీకైతే ఇంకా రకరకాల కార్డ్స్ అయితే వస్తున్నాయి. చూసుకున్నట్లయితే 2x ఫ్యామ్ కాయిన్స్ ఆన్ ఎవ్రీ పేమెంట్ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూసినట్లయితే మీకైతే డైరెక్ట్గా మన కార్డే రావడం జరిగింది. ఇట్స్ అరైవ్డ్ అని అయితే వచ్చి మనకి ఐఎమ్ యువర్స్ అని అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే 2x ఫ్యామ్ కాయిన్స్ అని అయితే ఉంది ఫర్ ఎవ్రీ సింగిల్ స్పెండింగ్ అనమాట. మనం ఎంత స్పెండ్ చేస్తే దానికి 2x ఫ్యామ్ కాయిన్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఫార్చులేట్ యువర్ ఫ్యామ్ పే కార్డ్ అనేది ఉంది, ఫ్యామ్ కార్డ్ అనేది ఉంది. మనైతే ఫ్యామ్ కార్డ్ని అయితే వాడుకోవచ్చు అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అయితే కార్డ్ని యాక్టివేటింగ్ ప్రాసెస్ కోసం అయితే ఒక క్యూఆర్ కోడ్ జనరేటర్ అయితే ఇచ్చారనమాట. క్యూఆర్ కోడ్ని అయితే వాడి దీన్ని అయితే మనం అయితే యాక్టివేట్ చేయొచ్చు అనుకుంటా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాక్స్లో అంతకు మించి అయితే ఏమీ లేదనమాట. ఇంకా బాక్స్ని తీసేసినా కానీ మనకు దాని కింద అయితే ఏమీ లేదు. నేను ఒకసారి ఇంకంతే చూపిస్తాను. ఇంకా సింపుల్గా మీరైతే కార్డ్ అయితే చూడొచ్చు. కార్డ్ అయితే తీసుకుందాం అనమాట. ఇంకా కార్డ్ అయితే మీకైతే టోటల్గా మీకైతే వచ్చిన కాంపోనెంట్స్ అయితే ఇవన్నీ మరి చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే మనకి టోటల్ ఈ 4 రకాలు అయితే వచ్చాయి. ఇంకా చూసుకుంటే వెల్కమ్ టు ఫ్యామ్ అని అయితే ఉంది కదా. ఇంకా మనం సింపుల్గా కార్డ్ అయితే తీసి చూద్దాం. దీంట్లో ఒక యాక్సిడెంటల్గా ఒకటైతే మనకైతే జరిగింది, చెప్పలేను, చూపిస్తాను మీకు వీడియోలోనే. యాక్సిడెంటల్గా అంటే మీకైతే ఒక సస్పెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే బాగా సస్పెన్స్ అనేది అర్థమవుతుంది. ఇంకా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇంకా కార్డ్ అయితే వచ్చింది ఇదనమాట. మనకైతే ఫ్యాంపే వాళ్ళ కార్డు చూసినట్లయితే మీకైతే ఫ్యాంపే అని రాసుంది, వెనక నా పేరు అయితే రాసుంది. ఇంకా మీకైతే పక్షి సింబల్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఫ్రెండ్స్. ఇది మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ అనమాట. హెచ్డిఎఫ్సి అనుకుంటున్నాను, సారీ, ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుండి అయితే ఇదనమాట. చూడొచ్చు. ఇంకా మనకైతే కార్డ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. నేను చెప్పిన కోఇన్సిడెన్స్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనకైతే 2 అయితే వచ్చాయన్నమాట కార్డులు. చూసుకున్నట్లయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో కూడా సేమ్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమీ లేదు, కార్డ్ అయితే ఉంది. ఇంకా నేను సింపుల్గా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను దీన్ని. ఎందుకంటే చూడొచ్చు ఫ్రెండ్స్, నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత అవసరం లేదు. చూడొచ్చు మీకైతే 2వ ఫ్యాంపే కార్డు కూడా వచ్చేసింది అనమాట. సింపుల్గా నేనైతే డైరెక్ట్గా ఇక మీకు ప్రొసీజర్ చెప్పైతే 2x స్పీడ్ మోషన్లో అయితే పెట్టేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోకి ఆడియోకి సింక్ ఉండదు, జస్ట్ బిట్ కోసం పెట్టాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హరిటెక్ నాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.